వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు ఒక 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకు సోషియాలజీలో ఎండోగమీ గురించి మనం డిస్కస్ చేసాం చాలా సార్లు. సో అసలు ఎండోగమీ అంటే అందరికీ తెలిసిందే. జనరల్గా విత్ ఇన్ ద గ్రూప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎండోగమిక్ మ్యారేజ్ అంటే పర్టికులర్ గ్రూప్లోనే లేదంటే పర్టికులర్ క్యాస్ట్లోనే పర్టికులర్ క్లేన్లోనే ఏదైతే మ్యారేజ్ చేసుకుంటారో దాన్ని ఎండోగమిక్ మ్యారేజ్ అని చెప్పేసి అంటాం. సో ఎండోగమీ అంటే విత్ ఇన్ ద గ్రూప్. సో ఇక్కడ ఆ టాపిక్ డిస్కస్ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్. పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఏరియాలో ఉన్న పాపులేషన్లో మాత్రమే ఆ డిసీజు ఎక్కువగా ఉండడం, లేదంటే ఒక క్యాస్ట్లోనే ఆ డిసీజు ఎక్కువగా ఉండడం, ప్రివలెంట్గా ఉండడం. సో పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్కి ఎండోగమీకి ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ పాటికి మీకు ఆల్రెడీ కొంత అర్థమై ఉంటుంది. వెరీ సింపుల్. ఈ ఎండోగమిక్ మ్యారేజెస్ వల్ల ఈ పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి. పర్టికులర్ క్యాస్ట్లో లేదంటే పర్టికులర్ కమ్యూనిటీలో ఈ డిసీజెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి. సో దానికి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఆ రిపోర్ట్ ఏంటి అంటే అసలు ఎవరు రిలీజ్ చేశారంటే సిఎస్ఐఆర్ వాళ్ళు, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సిసిఎంబి, సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎవరైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో వీళ్ళు ఏం చేశారంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో పర్టికులర్గా స్పాండిలైటిస్ సంబంధించి అది రెడ్డి కమ్యూనిటీలో చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి వీళ్ళు కనుగొనడం జరిగింది. సో పర్టికులర్గా ఈ రెడ్డి కమ్యూనిటీలోనే ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఒకసారి చూస్తే దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఎండోగమిక్ మ్యారేజెస్. సో ఎండోగమిక్ మ్యారేజెస్ అంటే మనకు తెలిసిందే, జనరల్గా విత్ ఇన్ ద క్యాస్ట్ జరిగే మ్యారేజెస్, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ మ్యారేజెస్ ఏంటంటే విత్ ఇన్ ద క్యాస్ట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ జరుగుతాయి. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ జెనెటిక్ డామినెంట్ డిసీజెస్ ఏవి ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఈ ఎండోగమిక్ మ్యారేజెస్ వల్ల, అంటే ఇన్ క్లోజ్డ్ గ్రూప్లో మ్యారేజెస్ జరగడం వల్ల ఏమవుతున్నాయి అంటే కొన్ని జనరేషన్స్ తర్వాత ఈ డిసీజ్ అనేది చాలా ప్రివలెంట్గా వస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ సంబంధించి లేదంటే ఏవైనా క్యాన్సర్కి సంబంధించి ఈ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా డామినెంట్గా వస్తూ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్స్కి. సో దీనికోసం అసలు ఏం చేయాలి అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచిస్తే అఫ్కోర్స్ ఇక్కడ విత్ ఇన్ ద గ్రూప్ని అదొక కష్టంలాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మార్చకపోయినా మనం ఏంటి అని అంటే ఈ లీనియేజ్ ఇవన్నీ ఒకసారి చూసుకొని, ఇంతకుముందు కూడా మన పెద్దలు అన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని చెప్పేసి అది ఊరికే ఏమనలేదు. అఫ్కోర్స్ దానికి కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. సో ఇలాంటివన్నీ చూసి మ్యారేజెస్ చేసుకోవడం వల్ల కొంతవరకే అయితే దీన్ని నివారించవచ్చు ఈ పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్. బట్ ఎనీవే మనం ఈ సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎండోగమీ మ్యారేజెస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసేటప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి ఒకసారి మనం ఆలోచిస్తే దీన్ని కూడా ఒక రీజన్గా మనం తీసుకోవచ్చు. సో ఎనీవే ఇక్కడ ఈ సైంటిఫిక్గా మనం దీన్ని చూసినప్పుడు లేదంటే పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్గా మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేస్తామో అలా చూసినప్పుడు దానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి చూస్తే జనరల్గా జాగ్రఫికల్గా కొన్ని రీజన్స్ ఉంటాయి పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజెస్కి. అంటే పర్టికులర్ ఏరియాలో ఆ కమ్యూనిటీకి ఆ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అదొక రీజన్. అయితే రెండో రీజన్ ఏంటంటే ఎండోగమిక్ మ్యారేజెస్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇటు సోషియాలజీలో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ డిసీజెస్ సంబంధించి పాపులేషన్ స్పెసిఫిక్ డిసీజ్ సంబంధించి ఏమైనా టాపిక్ వచ్చినా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు.